గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆప్షన్ 3 కింద ఇళ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని మంత్రి పార్థసారథి చెప్పారు. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన రాక్రిట్ సంస్థ 47,000కు పైగా ఇళ్ల నిర్మాణం చేస్తామని పూర్తి చేయలేదని అన్నారు. పైగా 80 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు తేలిందన్నారు. రాక్రిట్ సంస్థపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. జరిగిన అవకతవకల మీద ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా రాక్రిట్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఈ స్కీమ్కి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. దాదాపు 47,850 ఇల్లు తీసుకుని ఒక్కటి కూడా కంప్లీట్ చేయకుండా అంటే 50,402 టేకప్ చేశారు. దాంట్లో 47,850 రూపాయలు 850 ఇల్లు మాత్రమే స్టార్ట్ చేశారు, కొంత ఎక్కడ కంప్లీట్ చేయాలి. సో దీని ద్వారా మరి వేలాది మంది లబ్ధిదారులకి తీవ్ర అన్యాయం కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను. వీరు దాదాపు 80 కోట్ల రూపాయలు అవకతవకలు చేశారని చెప్పేసి విజిలెన్స్ రిపోర్టు. దీన్ని రికవరీ చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో లేకపోతే మెటీరియల్ తీసేసుకుంటాం కానీ లేకపోతే ఎక్కువ డబ్బులు డ్రా చేస్తాం కానీ జరిగిందో ఆయా జిల్లాల్లో లీగల్గా ఎటువంటి అవకాశం ఉన్నా కూడా అన్ని కేసులు క్రిమినల్